సోరాని నైన్టైల్ ఫాక్స్ నుంచి కాపాడిన నరుటోకి చాలా హెవీగా గాయాలవుతాయి. ఇక్కడ మన ఆజుమా సెన్సే కాజుమాని చంపితేనే జనరేషన్ మారుతుందని చెప్పేసి, తను చనిపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని చెప్పేసి కాజుమాని చంపేస్తాడు. ఇక్కడ నిజమేంటో తెలుసుకున్న సోరా మన నరుటో ఇంకా లీఫ్ విలేజ్ కి బాయ్ చెప్పేసి ప్రపంచాన్ని తెలుసుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతాడు. సోరాని కాపాడటం వల్ల చాలా హెవీగా వీక్ అయిన నరుటో హాస్పిటల్లో ఉండి రెస్ట్ తీసుకుంటాడు. ఇలా మన ప్రీవియస్ సీజన్ 3 అయిపోతుంది. సీజన్ 4 ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా మా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఏంటబ్బా ఇంతమంది కామెంట్ చేశారు. సో ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి టాప్ 2 మెంబర్స్ పేరు చెప్తా. ఆదిత్య ఎక్స్టీ ఇంకా లక్కీ 777 వీళ్ళు ఫస్ట్ కామెంట్ చేశారు. సో ఈ రోజు మీ క్వశ్చన్ ఏంటి అంటే, సాస్కే తన చిరోజి పవర్ని ఫస్ట్ టైం ఎవరి మీద యూజ్ చేశాడు? సో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఆజుమా వాళ్ళ నాన్న త్రాట్ హుకాగే గ్రేవ్ దగ్గరికి వెళ్ళి తనకి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న ప్రీవియస్ గా తనకి ఒక విలేజ్ కింగ్ ని కాపాడాలని చెప్పేసి ఆజుమా ఇంకా తనతో పాటు కొంతమంది షినోబీస్ ని పంపిస్తాడు. ఆజుమా ఫైనల్ గా మిషన్ ని కంప్లీట్ చేసి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన ఆజుమా వాళ్ళ నాన్నని మిషన్ కంప్లీట్ అయింది అని చెప్పినా వాళ్ళ నాన్న ఏమీ పొగడు. అది చూసి, మీరు నేనేం చేసినా నన్ను పొగడట్లేదు నాన్న, మీకు నేనంటే అసలు గౌరవమే లేదు అని చెప్తే, ఆజుమా ఒక కింగ్ ని కాపాడటం లేదా తనను రక్షించడం అంటే అంత ఈజీ కాదు, అది చాలా పెద్ద ప్రాసెస్, నీకు అది ఇప్పుడు అర్థం కాదు, ఏదైనా పని చేస్తే దానికి క్రెడిట్ రావాలి అనుకోవటం చాలా తప్పు అని చెప్తుంటే, మీరు ఇలా మాటలు చెప్పినంత మాత్రాన నేను నమ్మి వెళ్ళిపోతా అనుకోమాకండి, మీరు నేనేం చేసినా నన్ను ఎప్పుడు గుర్తించట్లేదు అని చెప్పేసి ఆజుమా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫైనల్ గా వాళ్ళ నాన్న ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు వాటి అర్థం ఆజుమాకి అర్థమవుతుంది. ఫైనల్ గా థ్యాంక్స్ ఫాదర్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన లీఫ్ విలేజ్ గ్రాండ్ ఓల్డ్ పీపుల్ లేడీ సునాడేకి క్లాస్ పీక్తుంటారు. లేడీ సునాడే, నువ్వు చేసిన తప్పు వల్ల, నీ బద్ధకం వల్ల మన లీఫ్ విలేజ్ లోకి ఎనిమిస్ వచ్చారు. ఏదైనా పొరపాటు జరిగి ఉంటే అంతా చనిపోయే వాళ్ళు. లీఫ్ విలేజ్ అనేదే ఈ మ్యాప్ లో లేకుండా పోయేది. నీ బద్ధకం వల్ల ఏదో ఒకాగే చైర్లో కూర్చొని ఏసీ వేసుకొని కూర్చున్నంత మాత్రాన ఇక్కడ పనులన్నీ అయిపోవు. పని చేయాలి, నీ బద్ధకం పనులు ఇక్కడ చేయకు. లీఫ్ విలేజ్ ని కాపాడాలి. ఒకాగే అంటే ఏదో కుర్చీలో కూర్చోవడం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అని చెప్పేసి అక్కడ నుంచి మన గ్రాండ్ ఓల్డ్ పీపుల్ వెళ్తారు. ఆ మంట మీద మన సునాడే లీఫ్ విలేజ్ లో 3 నెలల నుంచి మిగిలిపోయిన ప్రాజెక్ట్స్ అన్ని 1 గంటలో పనిచేస్తుంది. అన్నిటి మీద సైన్ చేసేస్తుంది. చిజుమే లేడీ సునాడే కోపం తీసేసి, వామ్మో ఇంత కోపంగా ఉంది ఏంట్రా బాబు అని చెప్పేసి జరాయాని కనుక్కోమని చెప్పిన రిపోర్ట్ ఇస్తుంది. మన సునాడే, ఎంత ధైర్యం ఉంటే ఆ ఇద్దరు ముసలు నన్ను అంత తిడతారు, నాకు బద్ధకం అని చెప్తారా, నేను పని చేయనని అంటారా, ఏదో వాళ్ళు ఊకనే సలహాలు ఇచ్చినట్టు అనుకుంటున్నారు. హోకాగే అంటే ఎన్ని పనులు ఉంటాయో వాళ్ళకేం తెలుసు, ఊకనే వచ్చేసి వాళ్ళు ఏదో కుర్జీలో కూర్చొని అది చేయి ఇది చేయి అని చెప్పినట్టు అనుకుంటున్నారేమో హోకాగే అంటే అని ఇలా మన సునాడే అనుకుంటూ ఆ మిషన్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మన నరుటో సాయ్ హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి డైలీ సాకురా ఫ్రూట్స్ ఇంకా ఫుడ్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. కకాషి సెన్సే నారుటో ఎలా ఉన్నాడా అని చెప్పేసి చూడటానికి వస్తాడు. వీళ్ళని ఇక్కడ చూసేసి లేడీ సునాడే దగ్గరికి వెళ్లి తన మిషన్ రిపోర్ట్ ని ఇస్తాడు. లేడీ సునాడే, నేను వెళ్ళిన మిషన్ కంప్లీట్ అయింది. 7 విలేజెస్ మీద అటాక్ చేసింది ఓన్లీ 2 మాత్రమే. అది వాళ్ళు ఆ అటాక్ ని కంప్లీట్ చేసింది విత్ ఇన్ నో టైమ్ లోనే. ఆ విలేజెస్ ని డిస్ట్రాయ్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన ప్రతి చోట వాళ్ళు మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయారు. ఇంకో విషయం ఏంటంటే, ఇది మొత్తం చేసింది ఇద్దరే. లేడీ సునాడే అకాట్సుకి వాళ్ళ మూవ్ని మొదలు పెట్టింది అనుకుంటా. మనం చాలా ఫాస్ట్ గా ఉండాలి అని చెప్పేసి కకాషిని పంపిస్తుంది. కకాషి నరుటోని కలిసి నరుటోని మళ్ళొకసారి చూసి వెళ్దామని వస్తే, మన నరుటో నేను తొందరగా ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పేసి తను హాస్పిటల్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తుంటాడు. కకాషి సెన్సే వచ్చేసి, నరుటో ఇప్పుడు నువ్వు గనక రెస్ట్ తీసుకోలేదంటే మన నెక్స్ట్ చేయబోయే ట్రైనింగ్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఆ ట్రైనింగ్ లో కనుక నువ్వు ఒక్కసారి వీక్ అయ్యావంటే, ఇప్పుడన్నా వారం రోజులు ఉంటున్నావు కానీ ఆ ట్రైనింగ్ లో వీక్ అయ్యావనుకో 3 months దాకా బెడ్ మీదనే ఉంటావు, నీ ఇష్టం మరి అని చెప్తే, వద్దులే సెన్సే ఇక్కడే బాగుందని చెప్పేసి నరుటో వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు. ఆజుమా వచ్చేసి కకాషి సెన్సే తోటి మాట్లాడాలి అని చెప్పేసి తీసుకెళ్తాడు. కకాషి, మన ముందే మన స్టూడెంట్స్ చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యారు. నీ స్టూడెంట్స్ నారుటో ఇంకా సాకురా నో టైమ్ లోనే వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. కకాషి సెన్సే కూడా, అవును ఆజుమా, నీ స్టూడెంట్స్ షికమారు ఇంకా చోజీ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అయ్యారు. లీఫ్ విలేజ్ జనరేషన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఆజు. మనం రిటైర్ అయిపోవాల్సిన టైం కూడా వచ్చేసి అంటే, ఆజుమా ఏంటి ఇప్పుడు నన్ను ముసలోని అంటావా, ఇప్పటికి కూడా నీ మిషన్
కి వెళ్తా అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటే షుకర్ అనే రావడంతో ఆజుమా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదో చెప్పాలన్నావుగా ఆజుమా అని అంటే అదేం లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ లేడీని ఎమ్మట పడుతూ వచ్చిన అకాట్సుకి దీన్ని తొందరగా ఫినిష్ చేయి హీటాన్, లేట్ చేయొద్దు అని చెప్పేసి కాకజు అంటే దీనికి టైం పడుతుంది, నా రిచువల్స్ చాలా స్ట్రిక్ట్, ఇవి ఎలా పడితే అలా కంప్లీట్ చేసేవి కాదు కాకజు, టైం పట్టుద్ది. ఇక కాకజు ఈడియట్, ఏదేమైనా మనం దీన్ని కంప్లీట్ చేసి వెళ్ళాలి, ఇంకా చాలా పని ఉంది అని వీళ్ళు ఇక్కడ మాట్లాడుతుంటే ఆ లేడీ, మీరు అకాట్సుకి అని నాకు తెలుసు, నేను ఇక్కడ ట్రాప్ అయ్యా అనుకుంటున్నారా, ఇక్కడ ట్రాప్ లో పడింది నేను కాదు మీరు, మీ ట్రాప్ లో నేను పడలేదు, నా ట్రాప్ లోనే మీరు పడ్డారు అని చెప్పేసి తను పెట్టిన పేపర్ బాండ్స్ ని పేలుస్తుంది. ఇక్కడ హీడాన్, కాకజు మనం ట్రాప్ లో పడ్డామంట, ఏమంటావు అని అంటే ఇక కాకజు, ఇక మన పని ఇప్పుడే చాలా ఈజీగా అయిపోతుంది, అది ఎక్కడికి తప్పించుకోలేదు, తొందరగా స్టార్ట్ చేయి. ఆ లేడీ, నేను క్లౌడ్ విలేజ్ కి చెందిన ఫైటర్, నా పేరు యమాన్కో అని చెప్తుంటే హీడాన్, నోర్ముయ్, నువ్వు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది, నాకు కోపం వస్తే నాకు పిచ్చిలేస్తుంది, నాకు పిచ్చిలేస్తే నాకు టెంపర్ పెరిగి ఏదేదో చేస్తా, మర్యాదగా నోర్ముయ్, అయినా నువ్వెందుకు ఇలా గింజుకుంటావు, మాకు లొంగిపోవచ్చు కదా అని తనని రెచ్చగొడతాడు. ఇక ఆ మాటలకి ఆ లేడీ తను టూటైల్ బీస్ట్ గా మారిపోతుంది. ఇక కాకజు, నువ్వు చేసిన పనికి చూడు, అది టూటైల్ బీస్ట్ గా మారింది, నువ్వు ఏ పని చేసినా ఇంతేనాక, హీటాన్ ప్రతి దాన్ని లేట్ చేస్తావు, తొందరగా కంప్లీట్ చేసి వేరే పనికి వెళ్ళిపోదాం అని అంటే నువ్వు ప్రతి దాన్ని ఇలాగే లేట్ చేస్తావు, ఎందుకు, రిచువల్స్ అనేది లేట్ అయితే కాకజు, నాకు ఇప్పుడు రిచువల్స్ చేయాలి అనిపిస్తుంది, సో ఏముంది కొద్దిగాలే. ఇక వీళ్ళపై ఆ లేడీ అటాక్ చేస్తుంది. ఇక కాకజు దీన్ని తొందరగా ఫినిష్ చేయాలి అని చెప్పేసి ఆ లేడీ మీద అటాక్ చేస్తాడు. బట్ టోటల్ బీస్ట్ గా మారిన ఆ లేడీని వీళ్ళు ఆపలేకపోతారు. ఇక ఇక్కడ మన లీఫ్ విలేజ్ కాడ లేడీ సునాడే కకాషి తోటి, కకాషి, నారుటో ఆ కొత్త జుట్సుని నేర్చుకోగలడంటావా, తనకి అంత పవర్ ఉందా, దాన్ని కంట్రోల్ చేయగలుగుతాడా అని లేడీ సునాడే అడిగితే కకాషి సెన్సే, మై లేడీ సునాడే, నేను తను కంట్రోల్ చేయగలుగుతాడో లేదో ఖచ్చితంగా చెప్పలేను, బట్ తను చేయగలడన్న నమ్మకం మాత్రం నాకుంది, కానీ ఖచ్చితంగా ఈ మిషన్ లో సక్సెస్ అవుతాం అని చెప్పలేము, కానీ సక్సెస్ అయితే నారుటోకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక లేడీ సునాడే, మనకి సక్సెస్ అయినా లేకపోయినా మనకున్న దారి ఒక్కటే, అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకోవటం తప్ప మనం ఏమి చేయలేం. ఇక కకాషి సెన్సే నారుటో ట్రైనింగ్ టైం వచ్చేసిందని చెప్పేసి నారుటోని ట్రైనింగ్ తీసుకెళ్తాడు. ఇక ఇక్కడ అకాట్సుకి ఆ లేడీని అతి దారుణంగా ఒక కొండకి 2 చేతులు పెట్టి శీలలు కొడతారు. ఇక ఆ లేడీ మీద హీడాన్ రిచువల్ స్టార్ట్ చేస్తాడు. హీడాన్ చేసే రిచువల్ ఏంటి అంటే, తను ఎవరినైతే తన చుట్టూ ఒక చక్రం గీసుకొని ఆ చక్రంలో తను పడుకొని తన శరీరాన్ని ఎలాగైతే గుచ్చుతాడో ఆ నొప్పి తను ఎవరినైతే సమన్ చేస్తాడో వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. అలా దాదాపు అర్ధగంట సేపు ఆ లేడీకి నరకం అంటే ఏందో చూపిస్తాడు హీడాన్. ఇక ఇక్కడ కాకజు, తొందరగా కంప్లీట్ చేస్తే మనం వెళ్ళిపోవచ్చు, ప్రతిసారి నువ్వు ప్రతి చిన్న పార్ట్ ని అలా గుచ్చి గుచ్చి కూర్చొనవసరం లేదు అని అంటే, నోర్ముయ్ కాకజు, ఈ పవిత్రమైన రిచువల్స్ గురించి నీకేం తెలుసు, నాకు ఇలా చేస్తే హ్యాపీనెస్. ఇక ఫైనల్ గా మన నరుటో ట్రైనింగ్ ప్లేస్ కి వచ్చేస్తాడు. ఇక కకాషి సెన్సే తను ప్రీవియస్ గా చేసిన ట్రైనింగ్ ని ఒకసారి రిపీట్ చేయమని చెప్పేసి చెప్తాడు. ఇక నరుటో తన క్లోన్స్ ని తయారు చేసి ఒక చెట్టు మీద ఉన్న ఆకులన్నిటిని తన విన్ చక్ర తోటి కట్ చేస్తాడు. ఇక ఆ పని చేయడంతో నరుటో చాలా వీక్ అయ్యి రెస్ట్ తీసుకుంటుంటాడు. ఇక ఇక్కడ యమాటో తను 9 tail fox చక్ర బయటికి రాకుండా ఉండడానికి తన జుట్సుని ఉపయోగించడం స్టార్ట్ చేస్తుంటాడు. ఇక ఫైనల్ గా మళ్ళీ వేకప్ అయిన నరుటోకి యమాటో ఇంకా కకాషి తను నెక్స్ట్ చేయాల్సిన మిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తను నెక్స్ట్ చేయాల్సిన మిషన్ ఏంటి అంటే, నరుటో ఇప్పుడు నువ్వు చేసే మిషన్ వచ్చేసి చక్రా తోటి వాటర్ ఫ్లో ని ఆపటం. ఇది నువ్వు నీ చక్ర మీద ఎంత పట్టయితే ఉంటుందో నువ్వు దీన్ని అంత పర్ఫెక్ట్ గా చేయగలవు. ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు మనం చేసే ఈ వాటర్ ఫ్లో కటింగ్ అనేది చాలా హెవీ వర్క్, దీన్ని అంత ఈజీగా ఇప్పటిదాకా ఎవరూ మాస్టర్ చేయలేదు. సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి ఈ వాటర్ ఫ్లో కటింగ్ ని నేర్చుకోవాలి. ముఖ్యంగా పేషెంట్ గా ఉండాలి. నువ్వు తొందరపడి నాకు రాలేదు అని చెప్పేసి వీక్ అవ్వకూడదు. సో అర్థమైందా అని చెప్పడంతో మన యమాటో తన చాక్రా తోటి వాటర్ ఫ్లో ని క్రియేట్ చేస్తాడు. ఇక క్రియేట్ చేసి ఆ వాటర్ ఫ్లో చుట్టూ ఒక బ్రిడ్జ్ ని తయారు చేస్తాడు. ఇక నరుటో ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తను కొన్ని క్లోన్స్ ని తయారు చేసి తన చాక్రా తోటి ఆ వాటర్ ఫ్లో ని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ తను ఎంత ట్రై చేసినా
కానీ ఆ వాటర్ ఫ్లోని ఆపలేడు. వాటర్ ఫ్లోని ఆపటం అంటే వాటర్ ఫాల్స్ లాగా పడుతున్న వాటర్ ని తన చక్రాతోటి మధ్యలోనే ఆపేయటం. అలా ఆపాలంటే నరుటోకి చాలా కాన్సన్ట్రేషన్ కావాలి. ఇంకా ముఖ్యంగా తన చక్రాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఇక ఇది నరుటో దాదాపు ఒక రోజు మొత్తం ప్రయత్నించిన తనకి ఆ వాటర్ ఫ్లోని ఎలా కట్ చేయాలో తెలియదు. ఇక లేట్ అవటంతో ఆ రోజు రాత్రి నరుటో రెస్ట్ తీసుకుంటాడు. వాళ్ళిద్దరూ పడుకున్న తర్వాత నరుటో మళ్ళీ నైట్ లేసి ఆ వాటర్ ఫ్లో చక్రాన్ని ఆపటం కోసం ట్రై చేస్తుంటాడు. ఇక అది చూసి కకాషి నరుటో నువ్వు సాధించగలవు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక మార్నింగ్ లేవగానే తను ప్రయత్నిస్తుంటే ఇక ఇక్కడ మన యమటో ఇంకా కకాషి నరుటోని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇక సాకురా నరుటో హెవీగా ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి తన సూపర్ ఫుడ్ ఫీల్స్ అని చెప్పేసి ఒక ఫుడ్ తయారు చేసి తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటుంది. ఇక మన నరుటో అవి తినేసరికి దిమ్మ తిరిగిపోద్ది, అంత దరిద్రంగా ఉంటాయన్నమాట ఆ ఫుడ్ పీల్స్. మన నరుటో తింటున్నాడు అని చెప్పేసి మన సాకురా డైలీ ఆ ఫుడ్ పీల్స్ పట్టకొస్తూనే ఉంటుంది. ఇక ఇక్కడ మన నరుటో ఆ వాటర్ ఫ్లోని ఆపలేక డిసప్పాయింట్ అయితే యమాటో ఇంకా కకాషి నరుటో నువ్వు ఏం డిసప్పాయింట్ అవనవసరం లేదు, నువ్వు బాధపడకు అని చెప్పేసి కకాషి చెప్తుంటే మీరు నేను బాధపడద్దు అని చెప్పేసి ఇలా చెప్తున్నారు కదా, దాదాపు 1 డే కంప్లీట్ అయింది, ఇంత మటుకి నేను ఆ వాటర్ ఫ్లోని కట్ చేయలేకపోయాను అని బాధపడుతుంటే కకాషి నరుటో ఇది అంత ఈజీగా ఏమి రాదు, నువ్వు చాలా బాగా చేసావు. ఇక యమాటో నరుటో నువ్వు లీఫ్ కట్ చేయడం నేర్చుకున్నావు కదా నీ చక్రాతోటి, అది సాధారణంగా ఎంత గొప్ప వాళ్ళకైనా ఇప్పటిదాకా మాస్టర్ చేయడానికి పట్టిన టైం ఎంతో తెలుసా? 6 నెలలు. నువ్వు అలాంటి దాన్ని కొన్ని గంటల్లోనే నేర్చుకున్నావు. ఇక ఇప్పుడు ఈ వాటర్ ఫ్లోని కట్ చేయడానికి ఒక్కొక్కరికి సంవత్సరం పడుతుంది. నువ్వు దాన్ని ఒక్కరోజు ప్రాక్టీస్ చేసి నాకు రాలేదు అని అంటే ఎలా? నీలో ఉన్న పవర్ నీకు తెలియదు నరుటో. నువ్వు 6 నెలల్లో నేర్చుకునేదాన్ని కొన్ని గంటల్లోనే నేర్చుకున్నావు. నువ్వు ప్రయత్నిస్తే ఈ వాటర్ ఫ్లోని కూడా ఈజీగా ఆపగలవు చెప్పడంతో కకాషి సెన్సే నేను ఇప్పుడు చాలా క్లోన్స్ ని తయారు చేయాలనుకుంటున్నా, సో నేను క్లోన్స్ ని తయారు చేసుకుంటా అని అంటే నరుటో క్లోన్స్ ని తయారు చేయడం కాదు, ఇక్కడ నిన్ను వాటర్ ఫ్లోని ఆపమని చెప్పా, క్లోన్స్ ఉండటం వల్ల నీకు ఏమీ ఉపయోగం లేదు అని చెప్తాడు. బట్ నరుటో వెనుకపోవడంతో యమాటోకి ఆ వాటర్ ఫ్లోని పెంచమని చెప్పేసి దాదాపు ఇప్పుడున్న దానికి 10 times పెద్దగా ఆ వాటర్ ఫ్లోని తయారు చేస్తాడు. ఇక దాని చుట్టూ బ్రిడ్జ్ ని కడతాడు. ఈ వాటర్ ఫ్లోని హెవీగా పెంచడంతో మన యమాటోకి నీరసం వచ్చి కింద పడిపోతాడు. బట్ ఫైనల్ గా నరుటోలో 9 tail ఫాక్స్ ని కంట్రోల్ చేయాలి కాబట్టి లేచి రొప్పుకుంటూ అయినా తన జుట్సుని ఉపయోగిస్తుంటాడు. ఇక మన నరుటో తన క్లోన్స్ ని ఉపయోగించి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఫైనల్ గా నరుటో ఆ వాటర్ ఫ్లోని ఆఫ్ చేస్తాడు. ఇక ఇది చూసిన యమాటో నరుటో నీ ట్రైనింగ్ చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది, నువ్వు మేమనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నావు, కొన్ని సంవత్సరాల నెలలు నేర్చుకునే దాన్ని నువ్వు 2 రోజుల్లోనే కంప్లీట్ చేసావు. కకాషి మన నరుటోకి అనుకున్న దానికంటే ముందే తను ట్రైనింగ్ కంప్లీట్ చేసేలా ఉన్నాడు అని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటారు. ఇక ఇక్కడ మన హీడాన్ ఇంకా కాకజు ఆ లేడీని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు హీడాన్. ఇక ఈ లోపు అక్కడికి జెట్సు వచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీ నెక్స్ట్ మిషన్ ని కంప్లీట్ చేయండి, ఈ 2 tail బీచ్ ని నేను చూసుకుంటా అని చెప్పడంతో మన కాకజు ఇంకా హీడాన్ వాళ్ళ నెక్స్ట్ మిషన్ ఫైర్ టెంపుల్ కి వెళ్తారు. ఇక ఫైర్ టెంపుల్ కి వచ్చిన వీళ్ళు ఆ ఫైర్ టెంపుల్ చుట్టూ ఉన్న ఆ ఐరన్ గేట్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు. అది చూసిన ఫైర్ టెంపుల్ గార్డియన్స్ లో ఒకరు లార్డ్ చిరిగోకి చెప్పాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడున్న మిగిలిన వాళ్ళు వీళ్ళని అటాక్ చేస్తుంటే హీడాన్ ఒక్క దెబ్బతో అక్కడున్న వాళ్ళందరినీ చంపేస్తాడు. ఇక ఫైనల్ గా చిరిగో బయటకు వచ్చేసి మీరు వస్తారని నాకు తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తారని నేను అనుకోలేదు, సో మేము వస్తామని తెలుసు, మేము దేనికి వస్తామో కూడా తెలుసు కదా, అది చెప్పేస్తే మిమ్మల్ని చంపేసి వెళ్ళిపోతాం. ఇక హీడాన్ కాకసు ఈ మాంక్స్ జనరల్ గా ఎవరిని చంపరు, నువ్వు ప్రతిదానికి ఎందుకు అలా సీరియస్ అవుతావు, ఏమంటావు చిరిగో, ఈ చిరిగో గురించి నీకేం తెలుసో చెప్పు హీడాన్ అని అంటే నాకు వాడి గురించి ఏం తెలీదు, నా దగ్గరున్న ఈ బింగో బుక్ ప్రకారం వాడి తల ఎవడైతే తీసుకొస్తాడో వాడికి 30 million ప్రైజ్ మనీ ఉంది, అది దగ్గరలో ఉన్న కలెక్షన్ ప్యాలెస్ లో ఇచ్చేస్తే వీడి డెడ్ బాడీని వాళ్ళు మనకి 30 million ఇస్తారు, సో నువ్వు ఎవరిని ఏమైనా చేయకని వాడిని మాత్రం నాకు వదిలే అని చెప్తే కాకజు ప్రతిసారి డబ్బేనా మారవా నువ్వేగా, సరదాగా అలా చంపేద్దాం ఏముంది. ఇక వీళ్ళు ఇక్కడ ఇలా మాట్లాడుతుంటే మన చిరిగు తన స్పెషల్ అటాక్ ని ఉపయోగించి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. ఈ అటాక్ ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఈ అటాక్ నుంచి తప్పించుకోలేరు, కనీసం దాన్ని ఎదుర్కోను కూడా లేరు, అంత పవర్ఫుల్ ఈ అటాక్. ఇక ఇక్కడ కకాషి సెన్సే ఇంకా యమాటో వాళ్ళు
ఇచ్చిన వాటర్ బ్రేక్ మిషన్ మన నరుటో కంప్లీట్ చేస్తాడు. ఇక నరుటోకి ఫైనల్ గా మన యమాటో ఇక కకాషి, నరుటో నువ్వు ఫైనల్ గా సాధించావు, వాటర్ బ్రేక్ ని కంప్లీట్ చేసావు, ఇంకా చక్రాని కంట్రోల్ చేయడం కూడా నేర్చుకున్నావు. ఇవి నేర్చుకోవాలంటే ఒక వ్యక్తికి ఎంత లేదన్నా సంవత్సరాలు పడుతుంది. బట్ నువ్వు చక్రాన్ని ఉపయోగించడం, చక్రాన్ని పంచులోకి మార్చడం, ఇంకా చక్రా తోటి వాటర్ ఫ్లోస్ కట్ చేయడం, దాన్ని షార్ప్ గా యూజ్ చేయడం నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు చక్రా ట్రాన్స్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ఇప్పటిదాకా నువ్వు చేసింది ఒకటైతే ఇది ఒక ఎత్తు. సో ఇప్పటి నుంచి నువ్వు చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉండాలి. ఇది చేయాలంటే ఎంత లేదన్నా కొన్ని ఇయర్స్ పడుతుంది అని చెప్పడంతో మన నరుటో ఇన్ని సంవత్సరాలు నేను ఎలా కంప్లీట్ చేయగలను, మీరేమో ఇది నేర్చుకోవాలంటే చక్రా ట్రాన్స్ఫర్మేషన్ రావాలి, చక్రా కంట్రోల్ రావాలి అని అంటున్నారు అని చెప్తే నరుటో ఇప్పటిదాకా నువ్వు లీఫ్ ని కట్ చేయటం, వాటర్ బ్రేక్ చేయటం, ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పిన దానికి ఎందుకే వస్తాయి. ఇప్పుడు నువ్వు చక్రాని కంట్రోల్ చేయగలవు, చక్రాని ట్రాన్స్ఫార్మ్ చేయగలవు, చక్రా తోటి వెపన్స్ క్రియేట్ చేయగలవు, నీ చక్రా నేచర్ ని ఇంక్రీజ్ చేయగలవు. సో ఇప్పటిదాకా నువ్వు నేర్చుకుంది ఇదే. ఇవి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ చక్రాన్ని ఎలాగైనా ఉపయోగించగలరు, వాళ్ళు వాళ్ళ చక్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలరు. సో ఇప్పుడు నువ్వు నీ చక్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలవు అని చెప్పడంతో మన నరుటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే జనరల్ గా ఒక చక్రాన్ని ఇవన్నీ నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, నువ్వు చాలా ఈజీగా నేర్చుకున్నావు అని చెప్పడంతో మన నరుటో హ్యాపీనెస్ కి హద్దులే ఉండవు. ఇక ఫైనల్ గా కకాషి సెన్సే తన ట్రైనింగ్ లో థర్డ్ సెషన్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ సెషన్ ఏంటి అంటే నరుటో తన చక్రాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయటం. ఇక కకాషి తనకి అర్థమవడం కోసం తన చేతిలో రసింగని తయారు చేసి చూపిస్తాడు. అది చూసి నరుటో, కకాషి సెన్సే నేను ఈ రసింగని నేర్చుకోవడానికి చాలా టైం పట్టింది, నువ్వేమో చాలా ఈజీగా నీ సింగిల్ హ్యాండ్ లో హోల్డ్ చేస్తున్నావు, నేను ఇప్పటికి కూడా రసింగని నా సింగిల్ హ్యాండ్ లో హోల్డ్ చేయలేను, హోల్డ్ చేయటం పక్కన పెడితే నేను దాన్ని కనీసం నా సింగిల్ హ్యాండ్ తోటి తయారు చేయలేను, నేను దీన్ని తయారు చేయడం కోసం నా క్లోన్స్ ని ఉపయోగించి ఆ క్లౌన్స్ తయారు చేసి ఫైనల్ గా దాన్ని అటాక్ చేస్తాను, బట్ నువ్వేమో చాలా ఈజీగా జస్ట్ వన్ హ్యాండ్ లోనే నీ రసింగని క్రియేట్ చేస్తున్నావు అని అడిగితే కకాషి, నరుటో రసింగన్ నీ సిగ్నేచర్ మూవ్ అవ్వచ్చు, ఇది కొంతమందికే తెలిసి ఉండొచ్చు, బట్ ఇప్పుడు నేను చేసింది రసింగన్ కాదు, వాస్తవానికి ఇది అసలు రసింగనే కాదు, ఇది నా చిడోరిని రసింగన్ లా ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో ఇదే చక్రా ట్రాన్స్ఫర్మేషన్ అంటే. మనం ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మన చక్రా పవర్ చాలా బాగా పెరుగుతుంది, మన అటాక్ లెవెల్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్ గా అటాక్ చేసే కంటే ఇలా ట్రాన్స్ఫార్మ్ చేసి అటాక్ చేస్తే అటాక్ పవర్ చాలా ఎక్కువ అని చెప్పడంతో మన నరుటో సో ఈ రసింగన్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంతే కదా అని చెప్పేసి తను అలా చేయడం స్టార్ట్ చేస్తే నరుటో, ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు, నీకు ఒకటి చెప్పాలి, ఈ రసింగన్ ని క్రియేట్ చేసింది నా టీచర్ అయిన ఫోర్త్ హోకాగే. తను ఈ రసింగన్ ని క్రియేట్ చేసి దీన్ని మాస్టర్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఈ రసింగన్ ని క్రియేట్ చేసిన తర్వాత ఇది చాలా పాపులర్ అయింది, చాలా మంది దీన్ని యూజ్ చేయడం ట్రై చేశాడు, బట్ ఎవరు దీన్ని మాస్టర్ చేయలేకపోయారు. ఇంకోటి ఈ రసింగన్ ఎవరు పడితే వాళ్ళు దీన్ని ట్రై చేయలేరు, ఇంకా నేర్చుకోలేరు కూడా, బట్ నువ్వు మాత్రం దీన్ని మాస్టర్ చేయగలవు. ఈ రసింగన్ అనేది ఒక ఇన్కంప్లీట్ జుట్సు. మన నరుటో ఏంటి కకాషి సెన్సే, రసింగన్ ఒక ఇన్కంప్లీట్ జుట్సునా, సో ఇప్పటిదాకా నేను యూజ్ చేసేది ఒక ఇన్కంప్లీట్ జుట్సురా, బట్ అయినా దీని పవర్ చాలా ఎక్కువగా ఉంది కదా అని అడిగితే నరుటో, ఈ రసింగన్ అనేది ఒక ఇన్కంప్లీట్ జుట్సు, దీన్ని ఫోర్త్ హోకాగే తయారు చేసి దీన్ని చాలా డెవలప్ చేశాడు, బట్ ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాత చాలా మంది దాన్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోలేకపోయారు, ఎందుకంటే ఫోర్త్ హోకాగే తర్వాత లేడు, తను లేకపోవడంతో ఈ రసింగన్ డెవలప్మెంట్ అక్కడే ఆగిపోయింది. తర్వాత దీన్ని మాస్టర్ చేయడానికి తయారు చేసిన చాలా మంది ఎవరు చేయలేకపోయారు. సో ఇప్పుడు ఈ రసింగన్ ని నువ్వు కంప్లీట్ చేయాలి, ఇంతమంది చేయలేని రసింగన్ ని నేను ఎలా కంప్లీట్ చేస్తాను సెన్సే అని అడిగితే నరుటో, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ ఇంటెన్స్ ట్రైనింగ్ నీకు మాత్రమే ఇవ్వడానికి కారణం నీకు తెలుసు అని అనుకుంటున్నా, నువ్వు ఏదైనా సాధించగలవు అన్న నమ్మకం నాకుంది. ఫోర్త్ హోకాగే మోస్ట్ పవర్ఫుల్, నేను నా లైఫ్ లో చూసిన మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి తను, అని సర్ప్రైజ్ చేసే పవర్ నీకు మాత్రమే ఉంది, ఆ రసింగన్ యొక్క ఫైనల్ ఫామ్ ని కనిపెట్టే పవర్ కూడా నీకే ఉంది, నువ్వు చేస్తావన్న నమ్మకం నాకుంది నరుటో, చెయ్యి అని చెప్పడంతో మన నరుటో తన మీద కకాషి సెన్సేకి ఇంత నమ్మకం ఉంది అని చెప్పేసి తను ఆ రసింగన్ ని కంప్లీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక మన యమాటో ఇంకా కకాషి సెన్సే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నరుటోని ప్రాక్టీస్ చేయమని చెప్పేసి వాళ్ళు దూరంగా వస్తారు. మన యమాటో, కకాషి సెన్సే నువ్వు మాటల మాయలోడివి, నరుటోని కూడా చాలా ఈజీగా మాయ చేసావు అని చెప్తే, లేదు యమాటో, ఇప్పటిదాకా నేను చెప్పిన మాటల అబద్ధాలు కావు, ఇవి నరుటో చేయగలడు, వాడు మాత్రమే చేయగలడు అని చెప్తాడు. ఇక ఇక్కడ హీడన్ ఇంకా కాకసు ఆ ఫైట్ టెంపుల్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తారు. అంత పవర్ఫుల్ చిరిగోని కూడా చంపేస్తారు. చంపేసి ఇరిగోని ఈడ్చుకుపోతాడు కాకజు. ఇక వీళ్ళు ఆ చిరిగోని తీసుకువెళ్లి దగ్గరలో ఉన్న కలెక్షన్ ప్యాలెస్ లో విచ్చి వాళ్ళ మనీని కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి వెళ్తుంటారు. ఇక అక్కడ మాస్ డిస్ట్రక్షన్ లో తప్పించుకున్న ఒక వ్యక్తి లీఫ్ విలేజ్ కి మెసేజ్ పెడతాడు, ఇక్కడికి అకాట్సుకి వాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం నాశనం చేశారు, లార్డ్ చిరిగోని కూడా చంపేశారు, దయచేసి మాకు హెల్ప్ ఇవ్వండి
అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. ఇది చదివిన లేడీ సునాడే ఆజుమాని ఇంకా తనతో పాటు 3 టీమ్స్ ని ఫైర్ టెంపుల్ కి పంపిస్తుంది. ఇక ఫైర్ టెంపుల్ కి బయలుదేరిన ఆజుమా లేడీ సునాడేని ఏం జరిగిందో కనుక్కుంటాడు. ఇక అది విని ఆజుమా చాలా బాధపడతాడు. దానికి రీజన్ ఆజుమా లీఫ్ విలేజ్ లో వాళ్ళ నాన్నతో గొడవ పడి తను యంగ్ గా ఉన్నప్పుడు ఈ ఫైర్ టెంపుల్ కి వస్తారు. ఈ ఫైర్ టెంపుల్ లో జాయిన్ అయిన తను 12 గార్డియన్ నింజా షిరోబి టీమ్ లో జాయిన్ అవుతాడు. వాళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి ఎనిమి అయినా సరే వాళ్ళ కింద తల ఉంచాల్సిందే. అలాంటి టీమ్ లో మన ఆజుమా సెన్సే జాయిన్ అవుతాడు. తను అంత పవర్ఫుల్. అయితే అలాంటి టీం ఇంకా అంత పవర్ఫుల్ టీమ్ లోని చిరిగోను కూడా ఈ అకాట్సుకి మెంబర్స్ అయిన హీరాన్ ఇంకా కాకసు చాలా ఈజీగా చంపేసి తీసుకెళ్తుంటారు. ఇక షికమారు ఆజుమాని చూసేసి ఆజుమా సెన్సే, మీరు సిగరెట్ కాల్చి ఇప్పటికే 2 రోజులైంది. నేను ఇంత సీరియస్ గా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. వాళ్ళు అంత పవర్ఫుల్. చిరిగో పేరు విన్నప్పుడు మీ కళ్ళల్లో ఒక రకమైన బాధ చూశాను. మిమ్మల్ని ఇలా ఎప్పుడూ చూడలేదు. థర్డ్ హుకాగే చనిపోయిన తర్వాత ఇంత సీరియస్ గా మీరు ఎప్పుడూ లేరు ఏంటి అని అడిగితే, షికమారు నువ్వు కరెక్టే కనిపెట్టావు. కానీ నా గురించి చిరిగో గురించి చెప్పాలంటే నువ్వు చూసి ఎలా అయితే ఉన్నారో మేమిద్దరం కూడా అలాగే ఉండేవాళ్ళం. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు ఆజుమా. ఇక వీళ్ళు ఫైర్ టెంపుల్ కి వచ్చి అక్కడ ఏం జరిగిందో కనుక్కుంటారు. ఫైర్ టెంపుల్ కి చెందిన మిగిలిన వాళ్ళు అక్కడికి వచ్చేసి అక్కడ జరిగిన డ్యామేజ్ ని ఇంకా అక్కడ చనిపోయిన వాళ్ళ బాడీస్ ని తీసి పూడ్చి పెడుతుంటారు. ఇక అక్కడికి వచ్చిన ఆజుమా వాళ్ళు ఎటు వెళ్లారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు. ఇక అక్కడ ఒక ముసలాయన ఆజుమాని చూసేసి, ఆజుమా నువ్వు గార్డియన్ 12 షినోబి కదా, జాగ్రత్తగా ఉండు. వచ్చిన వాడు చిరిగోని ఈజీగా చంపేసి తీసుకువెళ్లాడు. చిరిగో తల మీద 30 మిలియన్ ప్రైజ్ మనీ ఉంది. వాళ్ళు అందుకే చిరిగోని చంపి తీసుకువెళ్లారు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. వాళ్ళు అంత ఈజీ కాదు అని అడిగితే, చిరిగో కన్నా 30 మిలియనే, నా తలకి 35 మిలియన్ ప్రైజ్ మనీ ఉంది. నాతో వాళ్లే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఇక మన ఆజుమా దగ్గరలో ఉన్న కలెక్షన్ ప్యాలెసెస్ ఎన్నున్నాయో వాటన్నిటికీ 4 టీమ్స్ రావడంతో ఒక్కో టీం ని ఒక్కో వైపు పంపిస్తాడు. ఇక ఎవరైతే దగ్గరలో ఉన్న కలెక్షన్ ప్లేస్ కి వెళ్తారో వాళ్ళు వెంటనే మిగిలిన టీమ్స్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి ఆజుమా చెప్తాడు. ఇక వాళ్ళు కలెక్షన్ ప్యాలెసెస్ వైపు వెళ్లటం స్టార్ట్ చేస్తారు. ఇక ఇక్కడ కాగజు హీటాన్ కొద్దిసేపు ఈ బాడీని మోయొచ్చు కదా, దీన్ని మోసి మోసి నాకు అలసట వచ్చింది, ఒక్కసారి దీన్ని పట్టుకుంటే నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటా అని అడిగితే, ఇక హీటాన్ ఈ బాడీని తీసుకురమ్మని నేను చెప్పాను కాగజు, నేను నీకు చెప్పలేదు, చెప్పినట్టు కూడా నాకు గుర్తులేదు, ఎవడి బరువు వాడే మోసుకోవాలి, సో నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా, వద్దని చెప్పిన డబ్బు కావాలి అని చెప్పేసి తీసుకొచ్చావు, అయినా ఈ శవాల మీద వ్యాపారం ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు, నీలాంటి వాణ్ణి నేను ఇప్పటిదాకా చూడలేదు, ఏదో ఒక రోజు నిన్ను నేను ఖచ్చితంగా చంపేస్తా అని హీటాన్ అంటుంటే కాగజు ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపేస్తా, నోరు మూసుకో హీటాన్ అని చెప్పేసి తన మీద అటాక్ చేస్తాడు. బట్ ఇక్కడ హీటాన్ ఎలాంటి వాడంటే తనని ఎవరూ చంపలేరు, తన బాడీ ఒక ఐరన్ బాడీ. చూసావా కాగజు, నీలాంటి వాడి చేత కూడా నేను కోప్పడే పిచ్చా, ఏంటి అంత సైలెంట్ గా వెళ్ళిపోతాను, దా ఫైట్ చేద్దాం, భయపడ్డావా అని చెప్పేసి మన హీడాన్ ఆ కాగజుని ఆట పట్టిస్తూనే ఉంటాడు. ఇక ఫైనల్ గా వీళ్ళు ఆ కలెక్షన్ కి చేరుకుంటారు. ఇక అక్కడ మన హీడాన్, ఏ కాగజు కలెక్షన్ ప్యాలెస్ అన్నావు, బాత్రూమ్స్ కాడికి తీసుకొచ్చి కలెక్షన్ ప్యాలెస్ అంటావేంటి, బాత్రూమ్ లో నీకు ఎవరైనా 30 మిలియన్ ఇస్తాడా, నీకు మైండ్ సరిగా పనిచేయట్లేదు అనుకుంటా, ఆ 2 టైల్ బీచ్ ని తల మీద కొట్టినప్పటి నుంచి నీ మైండ్ పనిచేయట్లేదట్టుంది అని అంటే, నోరు మూసుకో హీటాన్, నా వెనకేరా అని చెప్పేసి ఆ టాయిలెట్స్ లోకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేయడంతో ఆ కలెక్షన్ ప్యాలెస్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న ఒక వ్యక్తి ఆ డెడ్ బాడీ కార్ప్స్ ని అనలైజ్ చేసి ఇది చిరిగోనే అని చెప్పేసి తనకి ఆ 30 మిలియన్ ఇస్తాడు. ఇక హీడాన్, ఏంటి కాగజు ఇప్పుడు నువ్వు ఆ 30 మిలియన్ లెక్క పెడతావా, అవన్నీ లెక్క పెడితే ఇక్కడ టైం అంతా అయిపోతుంది, నా వల్ల కాదు ఇక్కడ కూర్చోటం, ఈ శవాల వ్యాపారం ఏంటో నాకు అర్థం కావట్లేదు, అయినా నువ్వు డబ్బు కోసం ఇంత కక్కుర్తి పడతావని నేను అనుకోలేదు అని అంటుంటే, నేను దేనికోసం డబ్బు తీసుకుంటున్నాను నీకు తెలీదా అని అంటే, అవును తెలుసులే, మన అకాట్సుకి ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్ రన్ చేయాలంటే డబ్బు కావాలి, నువ్వు దానికోసమే పనిచేస్తున్నావు అని తెలుసులే, నీ పని నువ్వు చూసుకొని రా, నేను బయట వెయిట్ చేస్తా, ఈ వాసన నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి హీటన్ బయటకు వెళ్తాడు. ఇక ఆ వ్యక్తి, కాగసు నువ్వేమి అనుకోనంటే నీకు సలహా ఇస్తా, ఏంటో చెప్పు అంటే, నువ్వు ఇలాంటి వాడితో పార్ట్నర్షిప్ గా ఉంటున్నావు, వీడితో ఉంటే నీకు నష్టమే అని అంటే, అవును కావచ్చు, నాతో పాటు ఇప్పటిదాకా 8 మంది పార్ట్నర్షిప్ ఉన్నారు, వాళ్ళు అంతా ప్రెసెంట్ గా చచ్చిపోయారు, వీడు మాత్రమే మిగిలాడు, దానికి రీజన్
హీడాన్ అన్కిల్లబుల్, వాడిని ఎవడో చంపలేడు, అందువల్లే మా పార్ట్నర్షిప్ ఇంతకాలం కొనసాగింది అని చెప్పేసి ఆ 30 మిలియన్ తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ చిరిగోని ఆ వ్యక్తి బాక్స్ లో పెట్టి దాచిపెడతాడు. బట్ వీళ్ళు ఎందుకు ఆ డెడ్ బాడీని అలా ప్రిజర్వ్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక తన బుక్ లో ఉన్న దాని ప్రకారం ఆ 12 గార్డియన్ షినోబీస్ లో అంతా అయిపోయారు. ఇక మిగిలింది ఆజుమా సారుటోబి. ఇక ఆజుమా సారుటోబి కూడా చనిపోతే ఆ 12 గార్డియన్ షినోబీస్ అంతా చనిపోయినట్టే. ఇక మన కాగజు నెక్స్ట్ టార్గెట్ ఆజుమా. ఇక ఇక్కడ మన షినోబీస్ ఈ అకాట్సుకి వాళ్ళు ఎక్కడున్నారా అని చెప్పేసి 4 ప్లేసెస్ కి వెళ్లిన నలుగురు మొత్తం వెతుకుతూనే ఉంటారు. ఇక ఆజుమా సెన్సే బ్యాచ్ కాకుండా మిగిలిన ముగ్గురు 4 కలెక్షన్ ప్యాలెసెస్ లో చూస్తారు. బట్ ఎవరికి దొరకలేదు. ఇక వాళ్ళు ఆ కలెక్షన్ ప్యాలెసెస్ లోనే ఒకవేళ అకాట్సుకి ఇక్కడ ఇంక రాలేదేమో, వాళ్ళు వస్తారేమో అని చెప్పేసి అక్కడనే వాళ్ళు ఒకళ్ళు రాళ్ళలాగా, ఒకళ్ళు బెంచెస్ లాగా, ఒకళ్ళు తలుపులాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఇక మన ఆజుమా సెన్సే బ్యాచ్ కి ఆ అకాట్సుకి కనపడుతుంది. ఇక ఫైనల్ గా ఆజుమా వాళ్ళపై అటాక్ చేస్తాడు. అది చూసి హీడాన్, మీరు ఎవరో నాకు తెలియదు, బట్ నా మీద అటాక్ చేస్తున్నారంటే మీరు ఖచ్చితంగా నా గురించి మీకు తెలిసి ఉండదు. నువ్వు ఎవరనుకొని చేస్తున్నావో, నీకు టైం దగ్గర పడింది అని చెప్పేసి హీడాన్ వాళ్ళ మీద అటాక్ చేస్తుంటాడు. ఇక ఇక్కడ మన షికమారు తన షాడో పొజిషన్ జుట్సు తోటి హీడాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తాడు. బట్ ఈలోపే ఇక అప్పటికే కాగజు బయటకు వచ్చేసి షాడో పొజిషన్ జుట్సు ఉపయోగిస్తున్న షికమారు మీద అటాక్ చేస్తాడు. కాగజు బలాన్ని అర్థం చేసుకున్న షికమారు భయపడి ఆజుమా సెన్సే వెనక్కి ఊరికొస్తాడు. కాగజుని ఆజుమా సెన్సే అక్కడే ఆగు చెప్పడంతో కాగజు ఆగిపోతాడు. ఇక ఇక్కడ హీడాన్, ఏ కాగజు, నువ్వు దీంట్లో ఇంటర్ఫీర్ అవ్వు, ఈ నలుగురిని నాకు వదిలేసి వీళ్ళని నా రిచువల్ తో కంప్లీట్ చేసి వస్తా, ఏం జరిగినా మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వద్దు, మైండ్ పనిచేస్తుందిగా, దూరంగా ఉండి చెప్పేసి ఇక హీడాన్ వీళ్ళ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. హీడాన్ లాంగ్ రేంజ్ జుట్సు ఉపయోగించేవాడు. తన దగ్గర ఉన్న 3 బ్లేడ్స్ లాంటి ఒక గొడ్డ లాంటిది, ఆ గొడ్డ లాంటి దాంతో లాంగ్ రేంజ్ జుట్సు తోటి వీళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఇక ఆజుమా, షికమారు, నువ్వు నీ షాడో పొజిషన్ జుట్సు తోటి వాడి మీద అటాక్ చేస్తూ ఉండు, అప్పుడే వాడి మీద నేను అటాక్ చేయగలను. వాడు నీ వైపు నా వైపు ఇద్దరి వైపు ఒకేసారి కాన్సన్ట్రేట్ చేయలేడు. సో నాకు ఛాన్స్ దొరుకుతుంది, కానీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, వీళ్ళు చాలా పవర్ఫుల్, తేడా వస్తే అందరం చనిపోతాను చెప్పడంతో ఇక షికమారు తన షాడో పొజిషన్ తోటి తన మీద అటాక్ చేస్తూ ఇక ఇక్కడ ఆజుమా హీడాన్ మీద తన వెపన్స్ తోటి అటాక్ చేస్తాడు. ఇద్దరు ఒకేసారి అటాక్ చేయడంతో ఆ హీడాన్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. బట్ ఫైనల్ గా తన వెపన్ తోటి ఆజుమా సెన్సే మీద అటాక్ చేస్తే ఒక చిన్న గీట్ తన చెంపపై తగులుతుంది. ఆ రక్తపు చుక్కని ఆ హీడాన్ తన నేలకుతో నాకేసి ఇంతకు ముందు 2 టైల్ బీస్ట్ ఆ లేడీ దగ్గర ఎలాంటి చక్రాన్ని అయితే గీశాడో అలాంటి చక్రాన్ని ఇక్కడ కూడా గీసి తన రిచువల్ ని స్టార్ట్ చేస్తుంటాడు. ఇక అది అర్థం కాని మన షికమారు, ఆజుమా సెన్సే ఇంకా తన స్క్వాడ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక చూస్తుంటారు. ఇక ఇక్కడ కాగజు, ఏ హీడాన్, మైండ్ పని చేస్తుందా, ఇప్పుడు కూడా అది ఉపయోగిస్తే ఇంతసేపు నేను ఆగలేను, నువ్వు ఏదైనా ఆ రిచువల్స్ నే చేయాలా, నోరు మూసుకో కాగజు, రిచువల్స్ గురించి నీకేం తెలుసు, ఒక గొప్ప రిచువల్స్ చేసేవాడికి ఇది అర్థం, నీలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి ఇలాంటిది అర్థం కాదు అని చెప్పేసి తన రిచువల్ ని స్టార్ట్ చేస్తుంటాడు. ఆ రిచువల్ ఏంటి అంటే హీడాన్ తన దగ్గర ఉన్న బ్లేడ్ తోటి ఎవరి మీద అయితే అటాక్ చేస్తాడో వాళ్ళకి దెబ్బ తగలని అవసరం లేదు, వాళ్ళ శరీరంలో కుచ్చుకున్న ఒక చిన్న బ్లడ్ డ్రాప్ చాలు, ఎవరి బ్లడ్ అయితే తను తీసుకుంటాడో ఆ బాడీ హీడాన్ కంట్రోల్ లోకి వస్తుంది. తను తయారు చేసిన ఆ చక్రంలో కూర్చొని తన శరీరం మీద ఎక్కడైతే కుచ్చుకుంటాడో ఆ నొప్పి, తను ఎవరి బ్లడ్ అయితే తాగాడో లేదా ఎవరి బ్లడ్ చుక్కనైతే తను తీసుకున్నాడో వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. పెయిన్ తెలవటమే కాకుండా తన శరీరంలో ఎక్కడ కుచ్చుకుంటే అక్కడ తన ఆపోజిట్ తను ఎవరి మీద అయితే తన జుట్సుని ఉపయోగిస్తున్నాడో వాళ్ళకి గాయమవుతుంది. గాయం కావటమే కాకుండా బ్లడ్ కూడా పోతుంది. ఎలాగంటే ఒక బొమ్మని చాదబడి చేస్తే ఎలాగైతే కుచ్చితే ఇక్కడ వీళ్ళకి నొప్పి తీస్తుందో అలా అనమాట. బట్ ఇక్కడ నొప్పితో పాటు బ్లడ్ కూడా వస్తుంది. ఇలా కాగజు తన శరీరాన్ని ఎక్కడ పడితే అక్కడ కుచ్చి ఆజుమా మీద అటాక్ చేస్తుంటాడు. ఇక ఆజుమాకి అర్థమవుతుంది తను తన జుట్సులో చిక్కుకున్నా అని, కానీ ఎలా చిక్కుకున్నాడో ఎప్పుడు చిక్కుకున్నాడో అర్థం కాదు. ఇక ఆటలు ఆపేద్దాం, ఇక నీ ఫైనల్ రోజు ఇదే చెప్పేసి తన గుండెల్లో కుచ్చుకోబోతుంటే ఇక ఆజుమా, షికమారు ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి, నీ మీదే నా హోప్స్ అని. షికమారు ఒక నిమిషంలో 100 ఆలోచనలు చేసి 200 మూవ్స్ ని కనుక్కోగలడు. బట్ వాడు ఇప్పుడు ఆగున్నాడంటే వాడు ఆ 200 ఇట్లో ఏది కరెక్ట్ పొజిషనా అని ఆలోచిస్తూ ఉంటాడు. సో నేను వాడి మీదనే హోప్స్ పెట్టుకోవాలి, షికమారు నా ప్రాణం నువ్వే కాపాడాలని చెప్పేసి ఆజుమా ఇక్కడ హీడాన్ తన గేమ్ ని కంప్లీట్ చేసి ఫైనల్ గా ఆజుమా సెన్సేని చంపాలి అని చెప్పేసి తన గుండెలో కుచ్చుకుందామని చెప్పేసి ట్రై చేస్తాడు. ఇక షికమారుకి తన జుట్సు గురించి అర్థమవుతుంది. తను చెప్పిన మాటలు ఒకసారి గుచ్చుకుంటాడు. తను ఏం చెప్తాడని, ఆజుమా ఇప్పటికే నేను చేయాల్సిన పనులన్నీ చేసేసాను, రిచువల్స్ కి కావాల్సిన ప్రతి దాన్ని నేను కంప్లీట్ చేశాను, నువ్వు నా
ఆధీనంలో ఉన్నావు, నీ బ్లడ్ నాకు దొరికింది. ఇలా తను చెప్పిన మాటలన్నిటిని ఒకసారి రీవిన్ చేసుకుని అప్పుడు అర్థమవుతుంది మన షికమారు తను ఉపయోగించే జుట్సు ఏ జుట్సుకైనా ఒక ఎండ్ ఉంటుంది, ఆ ఎండ్ ని మనం కనుక్కోవాలి అని చెప్పేసి ట్రై చేసే షికమారుకి ఫైనల్ గా దాని ఎండ్ అర్థమవుతుంది. ఆ ఎండ్ ఏంటి అంటే తనని ఆ చక్రం నుంచి బయటికి తీసుకురావడమే. తీసుకువస్తే ఆజుమా సెన్సే తన జుట్సు నుంచి బయటపడతాడు. ఇక తన షాడో పొజిషన్ జుట్సు తోటి ఫైనల్ గా తన గుండెల్లో కుచ్చుకోబోతుంటే పట్టుకుంటాడు. ఇక షికమారు తన షాడో పొజిషన్ జుట్సుని ఉపయోగించి చాలా కష్టపడి ఫైనల్ గా ఆ హీడాన్ని దాని నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇక అలాగే పట్టుకో షికమారు అని చెప్పేసి మన ఆజుమా సెన్సే చెప్తాడు. ఇక పక్కనే ఉన్న మిగిలిన ఇద్దరిని ఒకసారి ఆ హీడాన్ మీద మీ కూనాయిని ఉపయోగించండి, ఒకవేళ ఆ అటాక్ కి మన ఆజుమా సెన్సే బాధపడితే ఇంకా ఆ జుట్సు నుంచి బయటపడినట్టు చెప్పేసి వీళ్ళు కూనాయిని ఉపయోగిస్తాడు. ఆ కూనాయి తన చెవుని కోసేస్తుంది, కానీ ఆజుమా సెన్సేకి ఇక్కడ ఏమీ అవదు. సో షికమారు నువ్వు సాధించావు. ఇక ఇక్కడ వీళ్ళిద్దరూ షికమారు తన షాడో పొజిషన్ జుట్సును ఉపయోగిస్తూ ఇంత టెన్షన్ లో కూడా ఇలా ఎలా ఆలోచించగలిగాడు రా బాబు చెప్పేసి మిగిలిన ఇద్దరు అనుకుంటారు. సో అందుకే అనుకుంటా ఆజుమా సెన్సే తనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తాడు, తను చాలా గొప్పవాడు అంటాడని మిగిలిన ఇద్దరు అనుకుంటారు. తలని తీసేయడానికి వస్తుంటే హీడాన్ కాగజు వచ్చి కాపాడు, కాగజు వచ్చి కాపాడు, ఈడియట్ మైండ్ పనిచేస్తుందా, తొందర రా 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 అని ఎంత బతిలాడుతున్నా కాగజు రాడు. ఇక ఆజుమా సెన్సే వాడి తలని తీసేస్తాడు. ఇక ఆ కాగజు నేను హెల్ప్ చేస్తా అని అంటే దూరంగా అనుభవించావు పేసి కాగజు అంటాడు. ఇక మన వాళ్ళు ఫైనల్ గా వాళ్ళలో ఒకరిని చంపేశామని చెప్పేసి ఆనందపడుతుంటే ఆ తల ఈడియట్ కాగజు ఎంతసేపు బతిలాడినా కనీసం కాపాడటానికి రాలేదు అని అరుస్తుంది. అది చూసి మన వాళ్ళకి ప్రాణం పోతుంది. ఒక్కసారిగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక వాళ్ళు లైఫ్ మీద వదిలేసుకుంటారు. ఒకడేమో ఇమ్మోర్టల్, ఒకడేమో ఎంత పవర్ఫుల్ అంటే వాడు పక్కన ఫ్రెండ్ ప్రాణం పోతున్నా కానీ కనీసం కాపాడటానికి కూడా రాలేదు. అలా ఉన్నాడంటే వాడి పవర్ ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక వీడు ఇమ్మోర్టల్. ఇక మన షికమారుకి ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఆ హీడాన్ ఏ కాగజు దయచేసి నా తలని నా బాడీ కాడ పెట్టు అని చెప్తే కాగజు ఫాస్ట్ గా వచ్చేసి మన ఆజుమా సెన్సే మీద అటాక్ చేస్తాడు. ఒక్క దెబ్బతోటి ఆజుమా సెన్సే కాల్ని ఇరగొడతాడు. ఇక తనని కింద పడి ఏమి చేయలేని స్థితిలో ఉండి స్పృహ తప్పిపోతే ఒక్కసారిగా తన మీద దూకి తనలో ఉన్న ప్రాణం పోయేలా కొడతాడు. ఇక ఫైనల్ గా ఆజుమా సెన్సే ఏం చేయలేని స్థితిలో కింద పడిపోయి ఉంటే ఇక తన ఫ్రెండ్ హీడాన్ తలని తన బాడీ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు. హీడాన్ ఏమో అరే ఈడియట్, నేను నా బాడీని నా తల దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను, కానీ నా తలని నా బాడీ దగ్గరికి తీసుకురమ్మని చెప్పలేదు. జుట్టు అలా పిచ్చి పిచ్చిగా గుంజమాకు, తలకాయ నొప్పి తీస్తుంది. ఒక బాడీ నుంచి తల మొండెం వేరయ్యి ఉంటే ఆ నొప్పి ఎలా ఉంటుందో మీకేం తెలుసు, నాకు తెలుస్తుంది అని చెప్పేసి హీడాన్ తిడుతుంటాడు. బట్ కాగజు ఫైనల్ గా తన తలని బాడీ దగ్గరికి తీసుకెళ్లి తన తలకి కుట్లేస్తాడు. ఇక దాని నుంచి బయటికి వచ్చిన ఇక హీడాన్ ఫైనల్ గా ఆజుమా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నా రిచువల్ ఫెయిల్ అయితే తింగరోడు కాగజు నన్ను ఎన్ని మాట్లాంటాడో నాకే తెలుసు, వీడు ఎవరికి పడితే వాళ్ళకి నా రిచువల్స్ ఫెయిల్ అయ్యాని చెప్తాడు. నా రిచువల్ ఫెయిల్ అవ్వలేదు, ప్రూవ్ చేయాలంటే ఈ ఆజుమాని చంపేయాలి చెప్పేసి ఆజుమా సెన్సే దగ్గరికి వెళ్తుంటాడు ఈ హీడాన్. ఇక ఇక్కడ మన కాగజుని ఆపడం కోసం మిగిలిన ఇద్దరు షినోబీస్ తన మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక వ్యక్తి ఒక రకమైన వాటర్ లిక్విడ్ ని చేస్తే ఇంకో వ్యక్తి తన మీద అటాక్ చేస్తుంటాడు. బట్ తన పవర్ ముందు వీళ్ళ పవర్ ఎందుకు పనికిరాదు. ఇక మన షికమారు ఆ హీడాన్ ఆజుమా సెన్సే దగ్గరికి వెళ్లి చంపడానికి వెళ్తుంటే తనని ఆపడం కోసం తన దగ్గరికి వెళ్తుంటాడు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఆ హీడాన్ తనని చంపడం కోసం వెళ్తుంటే ఒక్కసారిగా ఆజుమా సెన్సే లేచి తన తలని మళ్ళీ తీసేయాలని చెప్పేసి ట్రై చేస్తా. ఆజుమా సెన్సే లేచి ఏంటి ఎన్నిసార్లు నీ జుట్సులో చిక్కుకున్నా అని అనుకుంటున్నావు, జుట్సులో నేను ప్రతిసారి పట్టడానికి ఈడియట్ షినోబి అనుకుంటున్నావా అని అంటే తన వెపన్ ని ఉపయోగించి తన మీద అటాక్ చేస్తుంటే ఆజుమా సెన్సే ఒక్కసారిని చూసుకోండి అని షికమారు అరుస్తాడు. సో అది చూసిన మన ఆజుమా తప్పించుకుంటాడు. ఇక ఆ బ్లేడ్ చివరికి ఆ హీడాన్ కడుపులోనే గుచ్చుకుంటుంది. ఆజుమా సెన్సే ఒక్కసారిగా ఆగిపోతాడు. ఏ ఈడియట్, ఇది ఇంకా నా జుట్సు నుంచి తప్పించుకున్నా అనుకుంటున్నావా? నేను నా రింగులోకి ఎప్పుడైతే వచ్చానో మళ్ళీ నువ్వు నా జుట్సులో ఉన్నావు. నా శరీరం మీద ఏదైతే దెబ్బ ఉంటుందో ఆ దెబ్బ మళ్ళీ నీకు తగులుతుంది. ఇప్పుడు నా గుచ్చుకున్న నా వెపన్ కూడా నీకే. ఈ నొప్పి చాలదు, నీకు ఇంకా నొప్పిని చూపిస్తా అని చెప్పేసి తన కడుపులో గుచ్చుకున్న ఆ వెపన్ ని అటు ఇటు ఇటు అటు కోస్తుంటాడు. ఆ బాధను తట్టుకోలేక ఆజుమా కింద పడిపోతాడు. ఇక ఫైనల్ గా నీ లాస్ట్ డే ఇదే ఆజుమా అని చెప్పేసి హీడాన్ తన గుండెల్లో కుచ్చుకుంటాడు. ఇక ఆజుమా సెన్సే చనిపోతాడు. తనని కాపాడటానికి వచ్చిన షికమారు ఆజుమా సెన్సే. ఇలా మన ఈరోజు ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.